మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలో పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి. ఆపద వస్తే నాడిపట్టి వైద్యం చేసే నాదుడే కరువయ్యాడు. కవ్వాల్ గ్రామం లక్ష్మీపూర్ తండాకు చెందిన నునావత శిల్పకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సంప్రదించే ప్రయత్నం చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో నునావత శిల్పను అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో ఏఎన్ఎం మాత్రమే ప్రసవం చేశారు. మారుమూల గ్రామం నుంచి కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆసుపత్రికి తీసుకొస్తే డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు, ఒక నర్స్ లేదు, నైట్ డ్యూటీ వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఏమన్నా అంటే మేము చేస్తాం కదా, మేము మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు. ఇదివరకు ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఇలాగే జరిగింది. మేము లోకల్లో ఉండే వాళ్ళం, మాకు కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే లక్ష్పేట లేకుండా మంచిర్యాల అంటున్నాను. అంత దూరం వెళ్ళేసరికి వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ? మాకు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు. ఇప్పుడే కాదు, ఇదివరకు మా జనారం మండలానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేరుకి మాత్రమే కానీ ఎవరు వచ్చినా, ఒక జ్వరానికి వచ్చినా, ఒక బీపీ పేషెంట్ అని, ఒక హార్ట్ పేషెంట్ అని ఎవరు వచ్చినా కానీ ఒక 2 ట్యాబ్లెట్ ఇచ్చి మాత్రమే పంపిస్తున్నారు. కానీ కనీస చికిత్స కూడా ఇవ్వట్లేదు.